లేవడం ఇవాళ ఎటువంటి చండాలం పనులు చేయాలో ఆలోచించుకోవడానికి కాదు. ఇలా లేచిన వాడు ఉన్నాడు, రావణాసురుడు నిద్రలేస్తుంటాడు. దీన్ని చూపిస్తారు మహర్షి. వాడు నిద్రలేస్తూనే హా సీత అంటూ మొహం కూడా కడుక్కోకుండా అశోకవనానికి వెళ్ళాడు. ఈయన నిద్రలేస్తూ విశ్వామిత్రుడు చూపిస్తాడండి. కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. ఆహ్నికాన్ని ఆచరించాలి రామా, తూర్పు తెల్లవారిపోతోంది, సంధ్యావందనాధికాలు చెయ్యాలి, నిద్రలెమ్మన్నారు. యజ్ఞోపవీతం ఒంటి మీద ఉన్నవాడు నిద్ర లేవడం తూర్పు తెల్లవారక ముందు ఎందుకు నిద్ర లేవాలో చూపించారు మహర్షి. సంధ్యావందనం చేయడానికి లేచాడు రాముడు. లేచి సంధ్యావందనాదులు నిర్వర్తించారు. తాటకని సంహరించవలసి వచ్చింది. సంహరించవలసి వస్తే విశ్వామిత్రుడు పిలిచి చెప్పాడు. ఆయనకి తెలియనటువంటి విషయం లేదు. వశిష్ఠ మహర్షి దగ్గర శుశ్రూష చేసి వేదమంతా నేర్చుకున్నారు. స్త్రీని చంపకూడదు రాజు, కానీ ఆయన పిలిచి అన్నారు, నృశంసం వా ప్రజారక్షణ కారణాత్ పాతకం వా శీతోషం వా కర్తవ్యం రక్షతా సదా రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన. ఇంతే చెప్పాడు విశ్వామిత్రుడు. ఈ పని చెయ్యడం వల్ల నృశంసం అనృశంసం వా, దానివల్ల పేరు రావచ్చు, అది చాలా అసహ్యకరమైన పని అయ్యి ఉండొచ్చు, కానీ రాజ్యభార నియుక్తానాం దేశధర్మ సనాతన, రాజ్యభారాన్ని వహించినటువంటి రాజు ఈ చేసేటటువంటి పని కృత్యమా అకృత్యమా అని ఆలోచించకుండా ప్రజల్ని రక్షించడం కోసం గోబ్రాహ్మణ హితార్థాయ దేశస్యాయ సుఖాయ చ సంహరించవలసినది. అందుకని స్త్రీ అని చూడకు రామా, సంహరించు అన్నాడు. అంటే రాముడు ఏమన్నాడో తెలుసా అండి? ఒక్కటే మాట చెప్పాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి కర్తవ్యమనిశంకయ. మహర్షి, నాకు మా నాన్నగారు మీ వెంట వెళ్ళమని చెప్పారు, మీరు ఏం చెయ్యమని చెప్తే అది చెయ్యమని చెప్పారు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్, ఇది రాముడంటే. తండ్రి చెప్పినటువంటి మాట చెయ్యడానికి కొడుకున్నాడు తప్ప తండ్రి ఒక పని చెయ్యమని పంపించిన తరువాత తన స్వప్రజ్ఞతో ఆలోచించిన వాడు కొడుకు కాడు. పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్ వచనం కౌశికస్యేతి. మహర్షి పక్క నుండి చెప్తున్నారు, గురువులు చెప్తున్నారు సంహరించమని. నా బుద్ధితో ప్రమేయం లేదు, సంహరిస్తానన్నాడు. ఇది రాముడంటే. రాముడికి వేదం తెలియదా? రాముడికి బ్రహ్మసూత్రాలు తెలియవా? రాముడికి ఉపనిషత్తులు తెలియవా? కానీ ఒక్క మాట ఎదురు తిరిగి రాముడు ప్రశ్నించలేదు. కానీ అలా స్త్రీని సంహరిస్తే నాకేమైనా దోషం వస్తుందా అని అడిగినవాడు కాడు రాముడు. గురువు పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పట్ల ఎలా ప్రవర్తించాలో, తండ్రి పక్కన లేకపోయినా తండ్రి మాటని ఎలా అనువర్తించాలో చూపించాడు మహానుభావుడు అని తాటకా సంహారం చేశాడు. సీతా కళ్యాణం దగ్గరికి వెళ్ళారు. వెడితే ఆ ధనస్సుని తీసుకొచ్చి శివధనస్సును అక్కడ పెట్టారు. ఒక్క మాటే అన్నాడు మహానుభావుడు. విశ్వామిత్రుడు ఎక్కువ మాట్లాడలేదండి. వత్స రామ ధనుపశ్య ఇది రాఘవమబ్రవీత్ అంతే అన్నారంతే వాల్మీకి మహర్షి. ఓ రామ, చూడబోయి ఈ శివధనస్సుని అన్నారు. అంటే రాముడు ఏమనాలి? అంతమంది రాక్షసుల్ని సంహరించి వచ్చాడేమో, తన భుజ పరాక్రమం పట్ల తనకి అతిశయం ఉంటే ఏమిటి గురువుగారు దీన్ని చూడమంటారు, ఎత్తి అవలేలగాని సంధించేస్తానండి అనాలి. అలా అనలేదు రాముడు. ఆయన అన్నారు, ఇదం ధనుర్వరం బ్రహ్మన్ సంస్పృశామిహ పాణిన. గురువుగారు మీరు దీన్ని చూసి తాకమని చెప్పారు, మీ అనుజ్ఞ అయింది కాబట్టి నేను దీన్ని ఒక్కసారి దర్శించి ముట్టుకుంటాను. యత్నవాంశ్చ భవిష్యామి తొలనే పురణేపివ. దీన్ని నేను సంధించాలని అనుకుంటున్నాను, దీన్ని ఎక్కువ పెట్టాలని అనుకుంటున్నాను, మీరు నాకు అనుజ్ఞ ఇవ్వవలసింది అన్నాడు. ఈ రాముడి వినయ సంపత్తి. తాను ఇంత రాక్షస సంహారం చేసి వచ్చాడు, అయినా ఆయనలో ఇంత అతిశయం ఉండదు. గురువు దగ్గర ఎలా మాట్లాడాలో, తాను ఏం చేసినా అది గురువుల వైభవం అని ఎలా ప్రవర్తించాలో ఈ జాతికి నేర్పాడండి మహానుభావుడు రామచంద్రమూర్తి. అంటే విశ్వామిత్రుడు అన్నాడు, ఆయన బ్రహ్మర్షి. సౌందర్యలహరిలో శంకర భగవత్పాదాచార్యులు అంటారు, జపో జల్ప శిల్పం సకలమపి ముద్రా విరచన అని. బ్రహ్మర్షి స్థితిని పొందినటువంటి వాడు చెయ్యిలా అన్నాడు అనుకోండి, అది ముద్ర అయిపోతుంది. నోటి వెంట ఒక మాట అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. ఆయన తిన్నాడు అనుకోండి, యజ్ఞం అయిపోతుంది. ఆయన పడుకుంటే సమాధి అయిపోతుంది. అటువంటి బ్రహ్మర్షి రామా శుభం భూయా ఎక్కుపెట్టు అన్నాడు అనుకోండి, అది సత్యం అయిపోతుంది. గురువు దగ్గర ఆశీర్వచనాన్ని ఎలా పొందాలో వినయ సంపత్తితో రాముడు నేర్పాడు. అలాగే అన్నాడంతే విశ్వామిత్రుడు. ఎక్కువ పెట్టాడు, ధనస్సు విరిగిపోయింది. విరిగిపోతే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మిగిలిన కవులు ఎలా వర్ణించారంటే, సీతాస్వయంవరం జరుగుతోంది, ఏదో ధనస్సు విరిచేశాడు, వెంటనే సీతమ్మ తెచ్చి రాముడి మెళ్ళలో దండ వేసేసిందని చెప్తారు.
వాల్మీకి మహర్షి అలా చెప్పలేదండి బాలకాండలో. ధనస్సుని విరిచేయగానే జనక మహారాజు గారు సింహాసనం మించి లేచి ఒక అద్భుతమైన మాట అన్నాడు. అత్యద్భుతమచింత్యంచ అతర్కితమిదమ్య. ఏమి పరాక్రమం అయ్యా రాముడిది, ఎవరు శివధనస్సు నిక్కు పెడతారో వాళ్ళకి పిల్లనిస్తానని మాటనిచ్చాను, అందుకని నా కూతుర్ని రాముడికి ఇస్తాను, కానీ ఈ మాట దశరథ మహారాజు గారికి కబురు చేస్తానన్నాడు. ఇది మనం నేర్చుకోవలసిన విషయం. తాను ఎంత గొప్పవాడు కానివ్వండి, తాను ఎంత చదువు చదవనివ్వండి, తాను ఎంత పెద్ద ఉద్యోగంలోకి వెళ్ళనివ్వండి, తన భార్యని తానించుకున్న నాడు, తన భర్తని తానించుకున్న నాడు వాడు మళ్ళీ ఎల్కేజీకి వచ్చేసినట్టు లెక్క. ఎందుచేత ఎంత స్థితికి వెళ్ళినప్పటికీ తన తల్లిని, తన తండ్రిని, తన గురువుని జ్ఞాపకానికి తెచ్చుకున్నవాడు, ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నవాడు 99 మెట్లెక్కి నాచు మెట్టు మీద కాలు వేసి జారిపోయిన వాడితో సమానం. తండ్రి గౌరవాన్ని నిలబెట్టాడు రామచంద్రమూర్తి. జనకుడు దశరథ మహారాజు గారి ప్రతిష్టని నిలబెట్టాడు. తండ్రికి కబురు చేశారు. ఆ దశరథ మహారాజు గారు వచ్చారు. వచ్చి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అండి? దశరథ మహారాజు గారు, జనక మహారాజు గారు ఇద్దరు సింహాసనాల మీద కూర్చుని, ఏమండి మీకెంత రాజ్యం ఉంది, మీకెంత రాజ్యం ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీ కోశాగారంలో ఎంత డబ్బు ఉంది, మీకు పిల్లలెందరు, మాకు పిల్లలెందరు, ఇవి మాట్లాడుకోలేదు. అసలు వాళ్ళిద్దరూ మాట్లాడుకోలా, పురోహితులు మాట్లాడారు. ఎందుకంటే ఆశ్చర్యం ఏమిటంటే పురోహితుడు అన్నవాడు అబద్ధం ఆడకూడదు. ఎంత ఋషులో చూడండి, యువతల పక్కన విశ్వామిత్రుడున్నాడు, వశిష్ఠుడున్నాడు, అటుపక్కన సాక్షాత్తుగా శతానందుల వారు ఉన్నారు, గౌతమ మహర్షి యొక్క కుమారుడు. ఆయన జనక మహర్షి వంశాన్ని చెప్పారు, ఈయన దశరథ మహారాజు గారి వంశం చెప్పారు. ఈ వంశమునకు ఈ వంశము సరిపోయిందన్నారు. చూడవలసినది అది. మనకి నేర్పిందండి రామాయణం, ఎలా బ్రతకాలో నేర్పింది. మేము 70,000 మీద ఉన్నాం, వాళ్ళు అంతలో ఉన్నారా అని అడిగినది రామాయణం కాదు, అది మన జాతి కాదు. వాళ్ళు ఎంతలో ఉన్నారని అడగడం, వాళ్ళకి ఆడపిల్లలు ఉన్నారండి అంటే అది ఒక పెద్ద డిస్క్వాలిఫికేషన్ గా భావించడం, ఆడపిల్లలందరూ పెళ్లిళ్ళై దూరంగా వెళ్ళిపోయారా, వాళ్ళకి ఇచ్చేవన్నీ ఇచ్చేశారా, ఒక్కతే ఆడపిల్ల అయితే అన్ని అమ్మాయికే వస్తాయన్నమాట. నాన్నగారికి ఏమైనా కొంచెం దీర్ఘకాలిక అనారోగ్యం ఉంది, ఎంత తొందరగా పోతారో అని ఆనందంగా మాట్లాడిన మాటలు రామాయణాన్ని నమ్ముకున్న జాతి మాటలు కావు అవి. వాళ్ళు మాట్లాడుకున్నవి ఎంతసేపు వంశాలు చూశారంతే. చూసి కన్యాదానం చేస్తూ ఎంత గొప్ప మాట అన్నాడో తెలుసా అండి జనకుడు? ఇయం సీత మమ సుత సహధర్మచిరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. రామ, ఈ పిల్లని నీకు ఎందుకు ఇస్తున్నానో తెలుసా? అమ్మయ్య, మా అమ్మాయిని నువ్వు చేసుకుంటున్నావని తాబేదారుగా నిలబడి మాట్లాడలేదు జనక మహర్షి, తలెత్తుకుని మాట్లాడాడు. ఇయం సీత, ఈవిడ సీత. ఒక చోట అయితే అన్నారు, అసలు సీతమ్మ తల్లి సభలోకి వచ్చేటప్పటికి రాముడికి కనపడలేదు ఏమీని. ఎందుకు కనపడలేదంటే ఆవిడ సాక్షాత్తుగా భూమిలోంచి వచ్చిన అయోనిజ. శ్రీరంగ హర్మ్య తవమంగళ దీపరేఖాం అంటారు పరాశర భట్టర్లు శ్రీగుణరత్న కోశంలో. దీపాలకి దీపం ఆ తల్లి. ఆవిడ కాంతిలో రాముడికి అసలు సీత ఎక్కడుందో కనపడలేదుట. జనక మహారాజు గారు చెప్పవలసి వచ్చింది, ఇదిగో సీతని. ఇయం సీత మమసుత. ఆ తల్లి నాకు కూతురై జన్మించి జానకి అని పేరు పెట్టుకుని జనకుని నన్ను ఉద్ధరించిందయా అని ఆవిడ చెయ్యపట్టి ప్రతీచ్ఛ చైనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణిన. ఈవిడ పాణిని నీ పాణితో స్వీకరించు. దీని కొరకో తెలుసా? కామపత్నిగా కాదు, ధర్మమునందు నీతో కలిసి అనువర్తిస్తుంది ఈమె. ఈమె పతివ్రత. ఈనాటి నుంచి ఈమె చేసేటటువంటి పూజలు తన కొరకు చేసేటటువంటి పూజలు కావు. మీరొక్క విషయం జ్ఞాపకం పెట్టుకోండి. నేను ఇంత పరుషంగా మాట్లాడానని మీరు అనుకోవద్దు. మీరు ఇవాళ దేవాలయానికి వెళ్ళండి, ఎంత ఆశ్చర్యకరంగా ఉండండి. వాడు అభిషేకం చేసుకోవడానికో ఓ రూపాయి పావలా ఇచ్చి పూజ చేసుకోవడానికో వస్తాడు. వీడి అసాధ్యం కుల అక్కడికి వచ్చి చెప్తాడు వీడి గోత్రం, ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య. పోని పాపం ఆయన ఏదో ఆ వరుణి గుచ్చుకుని లోపలికి వెడదాం అనుకుంటాడు. మా ఆవిడ పేరండి సుబ్రహ్మణ్యేశ్వరి, అది చెప్తాడు. మా అబ్బాయి పేరండి, ఇది చెప్తాడు. మా అమ్మాయి పేరండి, అది చెప్తాడు. మా మేనల్లుడి పేరండి, అవి చెప్తాడు. 14 మంది పేర్లు చెప్పి రూపాయి పావలా దక్షిణ ఇచ్చి అక్కడ కూర్చుంటాడు. అది అనకూడదని కాదు, దానికి ఒక పద్ధతి ఉంది. యజమాని పేరు చెప్తే చాలు. ఆత్రేయ గోత్రస్య కోటేశ్వరరావు శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపరివారస్య అని చెబితే అందులోకి అందరూ వెళ్ళిపోతారు. ఇంకా మళ్ళీ యజమాని పేరు చెప్పి, భార్య పేరు చెప్పి, లేకపోతే భర్త కన్నా తాను గొప్పదాన్నని భార్య పేరు మీద పూజ చేయించుకుని, అల్లుడు బతికుండగా మనవడి పేరు మీద పూజ చేయించి, ఇవి మన జాతి లక్షణాలు కావు. ఎవరు ఎంతవరకో అంతవరకే నేర్పింది భారతీయ సాంప్రదాయం. దీన్ని చూపించాడు దశరథ మహారాజు గారు, దీన్ని చూపించాడు జనక మహారాజు గారు. ఈవిడ పతివ్రత, మహాభాగ.
ఇప్పటి వరకు పూజలు ఎందుకు చేసిందో తెలుసా? కన్నెపిల్లగా ఉన్నప్పుడు తగిన వరుడు రావాలని చేసింది. ఇప్పుడు ఎందుకు పూజలు చేస్తుందో తెలుసా? ఆవిడ పతివ్రత, నీ ఉన్నతి కోసం పూజ చేస్తుంది. ఆవిడ అడుగు తీసి అడుగు వేస్తే దేనికేస్తుందో తెలుసా? నీ యశస్సుని నిలబెట్టడానికి ప్రవర్తిస్తుంది, నీ కీర్తిని ఇనుమడింప చేస్తుంది. అటువంటి తల్లిని నీకు ధర్మక్షేత్రంగా ఇస్తున్నాను రామా. ఎంత పదిలంగా కాపాడుకుంటావో. భారతీయ ధర్మం రామాయణం నేర్పిందండి భార్యను ఎలా చూసుకోవాలో. భార్యని చిట్ట చివర వాల్మీకి మహర్షి అంటారు, పతివ్రత మహాభాగా ఛాయేవానుగత సదా. నీడ మనిషిని ఎలా అనువర్తిస్తుందో అలా అనువర్తిస్తుందయా సీతమ్మ నీతో అని ఇచ్చారు. పాణిగ్రహణం చేశాడు. సీతమ్మ తల్లితో రామచంద్రమూర్తి అంత సంతోషంగా ఎందుకుండేవారోట తెలుసా అండి? దానికి కారణం చెప్పారు. దారాహ పితృకృతాయితి అన్నారు వాల్మీకి మహర్షి. ఎప్పుడు అనుకునేవారట రాముడు, నాకు చిన్నతనంలో నేను ఏం తినాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏం చదువుకోవాలో మా నాన్నగారు నిర్ణయించారు, నాకు ఎవరు గురువుగా ఉండాలో మా నాన్నగారు నిర్ణయించారు, నేను ఏమి పొందాలో మా నాన్నగారు నిర్ణయించారు. అటువంటి వారు నా జీవితం పండించుకోవడానికి ఎటువంటి వ్యక్తి నాకు సహధర్మచారిణిగా రావాలో వారికి తెలియదా? అటువంటి తండ్రి చేత నిర్ణయింపబడిన కాంత ఈమె అని దారాహ పితృకృతాయితి. మా తండ్రి అయిన దశరథ మహారాజు గారి చేత నిర్ణయింపబడిన యోగ్యురాలైన భార్య అని గౌరవించారట సీతమ్మ తల్లిని. భార్యని గౌరవించడానికి హేతువు ఏదో రామాయణం నేర్పింది. తన తండ్రి చేత నిర్ణయింపబడినటువంటి వివాహం. ఇవాళ మన జాతి ఎంత దౌర్భాగ్యానికి వెళ్ళిపోయిందంటే, వీడే పెళ్లి కార్డు వేసుకుంటాడు, తల్లి తండ్రి లేని అనాథ వేసుకున్నట్టు. ఐ ఇన్వైట్ ఏమిటి అంటే వీరికి ఎవరు లేరా? అది కూడా సైడ్ హెడ్డింగ్లే. పోనీ ఆ పిలవడంలో కూడా ఏతత్ శుభముహూర్తమునకు పెద్దలు నిశ్చయించినారు కాన తామెల్లరూ విచ్చేసి మదర్పిత చందన తాంబూలాది సత్కారములను స్వీకరించి ఆనందింపచేయ ప్రార్థన, గౌరవంగా పిలవడం అది లేదు ఇప్పుడు. సుముహూర్తం 7:02 మే 13 వేదిక ఫలానా చోటు, విందు నా బొంద, ఏదో ఫలానా చోటుకి అడుక్కు తినేవాళ్ళ నువ్వు వస్తే మేము పెడతాం. ఆ వచ్చిన వాడు అక్షతలు వెయ్యక్కర్లేదు. వాడు ఎందుకు వస్తాడంటే బఫేకి వస్తాడు. రాగానే వాడి చేతిలో పళ్ళెం పెడతారు. వాడు అన్నార్తితో వచ్చిన వాళ్ళ పళ్ళెం అందుకుని అక్కడ పెట్టేటటువంటి వాడి దగ్గరికి వెడితే వాడు 2 చేతులతో సవ్యసాచిలా ఈ చేత్తో పప్పు, ఈ ఎడం చేత్తో అన్నం వాడి విస్తట్లో ఇలా పారేస్తాడు పళ్ళెంలో. అది అట్టుకుని వాడి చెప్పులతో మూల నిలబడి అది ఇది కలుపుకు తింటూ ఉంటాడు. మళ్ళీ వాడికి ఆకలేస్తే మళ్ళీ ఏ పదార్థం ఎక్కడ పెడుతున్నారో అక్కడికి వెళ్ళి నిలబడతాడు. మళ్ళీ వాడికి వేస్తారు, వాడు తెచ్చుకు తింటాడు. ఇది శుభలేఖ అలా అయింది. కానీ ఆనాడు జరిగినటువంటి వివాహాలు, ఆనాడు జరిగినటువంటి సాంప్రదాయాలు అటువంటివి కావు. ఎంత గౌరవంగా ప్రవర్తించాలో నేర్పింది రామాయణం, నేర్పాడు రామచంద్రమూర్తి. అందుకని దారాహ పితృకృత, ఇది మా నాన్నగారు చేసిన పెళ్ళయ్య, మా నాన్నగారు ఇచ్చినటువంటి భార్య అని గౌరవించాట భార్యని, సీతమ్మ తల్లిని. అయితే తండ్రి గారు నిర్ణయించినంత మాత్రము చేత గౌరవింపబడినది కాదుట, మామగారు చేసిన నిర్ణయం సక్రమమైనదే అని నిరూపించిందిట సీతమ్మ. ఎలా నిరూపించింది అంటే గుణాఛాపి అన్నారు వాల్మీకి మహర్షి. తన గుణముల చేత, తన ప్రవర్తన చేత రామునికి యోగ్యమైన ఇల్లాలిని అని నిరూపించిందిట సీతమ్మ. అలా సీతారాములంటే ఇద్దరూ కలిసి నడిచారట. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? రాముడికి సర్వకాలముల యందు కావలసినది ధర్మమే. హాయిగా వైవాహిక జీవితాన్ని గడుపుతున్నాడు. ఆయన ఎప్పుడూ తండ్రి గారిని ఏమీ అడగలేదు. ఒకనాడు దశరథ మహారాజు గారు తొందరపడిపోయి తనంత తాను ముహూర్తాలు పెట్టేసుకుంటుంటాడు. ఆయనకు అదో అలవాటు దశరథుడికి. ఒకనాడు సభ ఇచ్చాడు. సభికులందరూ కూర్చున్నారు. కూర్చున్న తర్వాత వాళ్ళందరినీ పిలిచాడు. పిలిచి చైత్ర శ్రీమాన్ అయం మాస పుణ్య పుష్పితకానన యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం. ఇది చైత్రమాసం, చాలా శుభప్రదమైనటువంటి మాసం. అందుకని మా అబ్బాయి రామచంద్రమూర్తికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఈ మధ్య పీడకలలు వస్తున్నాయి. ఆ పీడకలలు వస్తే ఎక్కువ కాలం జీవించడం చెప్తారు. అటువంటి దుర్నిమిత్తాలు కనపడుతున్నాయి. యోగ్యుడైన కుమారుడు ఉన్నాడు కనుక వాడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ మనస్సుల్లో ఉన్న మాట నిష్కర్షగా చెప్పండి అన్నాడు. ఇది ధర్మం అంటే. తనకి పెద్ద కుమారుడని పట్టాభిషేకం చేయలా, రాముడికి అటువంటి యోగ్యత ఉన్నదో లేదో సభికుల్ని అడిగాడు దశరథ మహారాజు గారు. వాళ్ళన్నారు, అలా అడగగానే యవ్వరాజ్యాయ రామస్య సర్వం మే ఉపకల్ప్యతాం అంటే ఇచ్ఛామోహి మహాబాహుం రఘువీరం మహాబలం గజేన మహతాయాంతం రామం ఛత్రవృతాననం అయోధ్యకాండ. వాళ్ళన్నారు, ఇంకా ఎప్పుడో చేస్తానంటావేమిటయా దశరథ మహారాజా, ఎప్పుడెప్పుడు నీ కొడుకు ఏనుగు మీద అంబారీలో ఊరేగుతాడా అని మేము ఎదురు చూస్తున్నాం, తొందరగా చేయవయ్యా పట్టాభిషేకం అన్నారు. అంటే దశరథుడు వెంటనే ఒప్పేసుకున్నారని చెప్పేసి సంతోషంగా లేచి వెళ్ళిపోలేదండి. ఆయన అన్నాడు, ఒరేయ్ మిమ్మల్ని నేను 60,000 సంవత్సరాలు పరిపాలించాను,
మిమ్మల్ని కన్నబిడ్డల్లా చూశాన్రా, ఇన్నాళ్ళు పరిపాలించి ఇప్పుడు రాముడికి యవరాజ్య పట్టాభిషేకం చేస్తానంటే చేసేయి అని తొందరపడిపోతున్నారు. నా పరిపాలనలో మీకు వచ్చిన కష్టం ఏమిటి, రాముడు వస్తే మీకు వచ్చే సుఖం ఏమిటి చెప్పండి రా అన్నారు. ఇది రాముడి ధర్మబద్ధతకి వాల్మీకి మహర్షి ప్రజల చేత ఇప్పించిన తీర్పు. యువరాజు అవడానికి కావలసినటువంటి లక్షణములతో కూడిన వాడై రాముడు ప్రవర్తించాడా లేదా, ఇది ఎవరు నిర్ణయించాలి? తండ్రి కాదు నిర్ణయించవలసినది. ఇది నిర్ణయించవలసిన వారు వాల్మీకి మహర్షి కాదు. ఇది నిర్ణయించవలసినటువంటిది వశిష్ఠుడు కాడు. ఇది నిర్ణయించవలసినది కౌసల్య కాదు. ప్రజలు నిర్ణయించాలి. నిర్ణయించడంలో కూడా అందులో తెలివైన వాడు టక్కరివాడు లేచి చెప్పడం కాదు. నిజంగా గుణం ఉంటే కోమాబిళ్ళ ఎలా ఉందే అని అడిగారు అనుకోండి, పిల్లలందరికీ మీరు కోమాబిళ్ళలు పెట్టి పిల్లలందరూ మూకుమ్మడిగా అనాలి, తీయగా ఉంది నాన్నగారండి అని. సాయంకాలం సినిమా టికెట్కి డబ్బులు అడుగుదామన్న ఒక కొడుకే లేచి తీయగా ఉందండి అన్నాడు అనుకోండి, తండ్రికి అనుమానం రావాలి, ఏం మీరనలేదే అని అడగాలి. అందరూ అంటే అది తీర్పు కింద లెక్క, స్పాంటేనియస్ గా రావాలి అందరి నోటి వెంట. ఇది దశరథుడు కోరుకున్నది. అందరూ లేచి ఒకటే మాట అన్నారు, వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. ఇదయా రాముడికున్న గుణం. రాముడంటే ఏమనుకుంటున్నావు? వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః. రాముడు ఎంత గొప్పవాడంటే తన రాజ్యంలో ఉండేటటువంటి వారికి ఏదైనా కష్టం కలిగితే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూనే ఉంటాడు. తన రాజ్యంలో ఉన్న ప్రజలకి సుఖం కలిగితే తండ్రి ఆనందించినట్టు ఆనందిస్తాడన్నాడు. ఏమిటి తల్లి ఏడిచినట్టు ఏడవడం ఏమిటి, తండ్రి ఆనందించినట్టు ఆనందించడం ఏమిటి? ఈ రెండు తల్లి ఆనందించదా, తండ్రి బాధపడడా? మరి ఇలా ఎందుకు మాట్లాడినట్టు? దీనికి మహానుభావులు అప్పలాచార్య స్వామి వారు అద్భుతమైన వ్యాఖ్య రాశారు ఈ శ్లోకానికి. ఆయన అన్నారు, తల్లి ఏడవడం అంటే ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటుందిట పిల్లాడికి వచ్చిన కష్టానికి. దానికి ఎంత గొప్ప ఉదాహరణ రాశారంటే, ఒకనాడు ఒక తల్లి ఒక చంటి పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని పక్క ఇంటి ఆవిడ వచ్చి మాట్లాడుతుండగా కబుర్లలో ఉండిపోగా ఈ పిల్లవాడు పాకుతూ వెళ్లి పక్కనే ఉన్నటువంటి బావిలో పడిపోయాడు. ఈ తల్లి పక్కనున్న ఆవిడతో మాట్లాడుతూ పిల్లవాడు పడిపోయాడనేటటువంటి విషయాన్ని తర్వాత గమనించినదై పెద్ద పెట్టున కేకలు వేస్తే ఇరుగు పొరుగు వారు వచ్చి ఆ పిల్లవాడిని పైకి తీశారు. వాడు రక్షింపబడ్డాడు. ఒక 25 సంవత్సరముల తర్వాత ఏ తల్లితో కబుర్లాడుతుండగా ఈ పిల్లవాడు నూతులో పడిపోయాడో ఆ తల్లి మళ్ళీ ఒకనాడు ఇంకొక ఊర్లో వీళ్ళకి తటస్థించింది. ఓహో నువ్వా అంటే నువ్వా అనుకుని ఇద్దరు మళ్ళీ ఈవిడింటికి వచ్చారు, కూర్చున్నారు. అరుగు మీద మాట్లాడుకుంటున్నారు. 25 సంవత్సరముల క్రితం పిల్లవాడిగా ఉండగా నూతిలో పడిపోయిన వాడు ఇప్పుడు అంత వాడై పెద్ద సూటు బూటు హ్యాటు వేసుకుని కారులోంచి తిరిగి ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. ఈ కూర్చున్న అమ్మలక్కంది, అమ్మా ఆనాడు మన ఇద్దరం మాట్లాడుకుంటూ ఉండగా నూతిలో పడిపోయిన వాడు వీడే గదు అని అడిగిందిట. అవునమ్మా, నా అదృష్టం బాగుండి బతికి బట్ట కట్టాడు, కానీ ఆనాడు నీతో మాట్లాడటంలో పిల్లవాడి సంగతే మరిచిపోయానని ఇప్పుడు తల్లి కళ్ళంబట నీళ్లు ఎట్టుకుని కళ్ళు ఒత్తుకుంటుందిట. అప్పుడెప్పుడో నూతిలో పడిపోతే ఇప్పుడు కళ్ళు ఒత్తుకోవడం ఎందుకు అంటే, ఆనాడు తాను ఆదమరచి ఉండడం చేత పిల్లవానికి కలిగినటువంటి దుఃఖానికి ఇప్పటికీ తల్లి బాధపడుతూనే ఉంటుంది. ఇది భృశం భవతి దుఃఖితః, తల్లికుండే లక్షణం. పితేవ పరితుష్యతి, తండ్రి తాను సుఖపడాలని కోట, తన కొడుకు సుఖపడితే చాలట తాను సుఖపడినట్టు ఫీల్ అవుతాడు. వాడు వాలంటరీ రిటైర్మెంట్ పట్టేస్తాడు, ఉన్న ఫ్లాట్ అమ్మేస్తాడు, కొడుక్కి వీసా తీసుకొస్తాడు, అమెరికా పంపించేస్తాడు. అమెరికా వెళ్ళిపోయినటువంటి కొడుకు 2 సంవత్సరాలైనా వెనక్కి రాకుండా, నాన్నగారు చాలా మంచి ఉద్యోగం వచ్చింది, ప్రమోషన్ మీద ప్రమోషన్, ఇప్పుడు 10 రోజులు సెలవు పెట్టానంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్ పోతుంది, నేను రావట్లేదు, నాకో కారు మా ఆవిడకో కారు 2 కార్లు కొనుక్కొని బ్రహ్మాండమైన ఫ్లాట్ కొనుక్కున్నానండి, ఏసీ కారులో ఎండలో వెడుతూ మీకు ఉత్తరం రాశాను, వెనక సీట్లో కూర్చుని మీరు సంతోషించవలసింది అని కార్డు రాస్తే రోహిణీ కార్తిలో ఈ ఉత్తరం వాడి ఇంటికి వస్తే పెంకుటింట్లో ఉన్న తండ్రి ఈ కార్డు అట్టుకుని నెత్తి మీద ఆచ్ఛాదనం వేసుకుని ఎదురింట్లో పడుకున్న వాళ్ళని నిద్రలేపి కార్డు చూపించి సంతోషపడిపోతాడు. ఈయన ఎక్కాడా ఏమైనా కారు, ఈయనకెందుకు సంతోషం, ఈయన ఎక్కక్కర్లా, తన కొడుకు ఎక్కితే చాలు ఈయన సంతోషపడిపోతాడు. పితేవ పరితుష్యతి, ఇది తండ్రికొక్కడిగా ఉంటుంది ఈ లక్షణం. ఈ 2 రాముడిలో ఉన్నాయా. వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖితః ఉత్సవేషు చ సర్వేషు పితేవ పరితుష్యతి. అందుకని అటువంటి వాడు రాముడు కనుక మాకు రాముడు యువరాజుగా కావాలన్నారు. దశరథ మహారాజు గారు పిలిచి అన్నాడు, రేపు పొద్దున్న నీకు యవరాజ్య పట్ట అభిషేకం చేస్తాను రామా, కానీ ఈ విషయం భరతుడికి తెలియకూడదు, ఆయన వచ్చే లోపలే నీకు అయిపోవాలన్నాడు. ఏం నాన్నగారు ఎందుకలాగా అని రాముడు అడగలేదు. తండ్రి నిర్ణయించాడు అంతే. ఇంకొక విషయం, ఈ విషయం మీ మామగారికి చెప్పకు సుమా అన్నాడు. ఏమంటే మా మామగారికి తెలిస్తే
ఏమవుతుంది నాన్నగారు అని రాముడు అడగలేదు. తండ్రి గారు నిర్ణయించారు తనకి శిరోధార్యం అంతే. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? పితుర్వచన నిర్దేశాత్ పితుర్వచన కారణాత్. తండ్రి ఏం చెప్తే అది చేయడానికి కొడుకు అంతే రాముడి దృష్టిలో. ఆయన అడగలేదు. రాత్రి ఉపవాసం చేసి రేపు పొద్దున్న రా అన్నాడు. రాత్రి వెళ్ళాడు, భార్యతో కలిసి ఉపవాసం చేసి పూజా మందిరంలో పడుకున్నాడు. మరునాడు ఉదయం లేచాడు. రామాయణం ఎంత ధర్మం అంటే, శుభకార్యం మీద భర్త వెడుతుంటే భార్య భర్తతో పాటు గడప దాటి బయటికి వచ్చి సాగనంపకూడదు, ఆ కార్యం నెరవేరదు, శుభకార్యం. అందుకని సీతమ్మ తల్లి గడప దాటి బయటికి రాకుండా గడప లోపల ఉండి రాముణ్ణి సాగనంపింది. సాగనంపితే రామచంద్రమూర్తి వచ్చారు. మొదలు నరికేసిన చెట్టులా పడిపోయి ఉన్నాడు హంసతులికా తల్పం మీద దశరథ మహారాజు గారు. కైకేయి ఒక్కతే కూర్చుని ఉంది. అమ్మా నాన్నగారు యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తానన్నారు, తండ్రి గారికి